వెదర్ అయితే అద్దరిపోయింది అసలు. ఇలాంటి రోజులు అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను. తర్వాత స్ప్రింగ్ కోసం నా గార్డెన్ని రెడీ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నేను లాస్ట్ ఇయర్ చాలా ప్లాంట్స్ వేశాను. ఆ ప్లాంట్స్ అన్నీ పెరేనియల్ ప్లాంట్స్ అనమాట. సో లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు వింటర్లో బాగా ఎండిపోయి ఉంటాయి. సో అలా ఎండిపోయిన మొక్కలన్నిటినీ క్లియర్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఉన్నది స్ప్రింగ్ సీజన్లో కాబట్టి కొత్త మొక్కలన్నీ చక్కగా చిగుర్లు వచ్చేస్తాయి. అందుకు లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తున్నాను అనమాట. మన ప్లాంట్ బెడ్ని కూడా క్లియర్ చేసేసాను. అదే మన ఊర్లలో అయితే ఇలా ఎండిపోయిన మొక్కల్ని చక్కగా మనం పొయ్యిలో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అంత సీన్ లేదు కాబట్టి ట్రాష్లో వేసేసాను. చూడండి ఎంత నీట్గా క్లియర్ చేసేసాను. సో రాళ్ళను మాత్రం అలానే ఉంచేసాను. ఎందుకంటే రాళ్ళు ఒక విధమైన మల్చ్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. అందుకు రాళ్ళను తీయకుండా మిగిలిన మొక్కలంతా క్లియర్ చేసేసాను. చూడండి ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో.